లక్కరాజ్ మురళీధరరావు ఆస్ట్రో రెమెడీ చాలా స్వాగతం. ఈ వీడియోలో మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు గురుగ్రహం మిథున రాశిలో సంచార సమయంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. లక్కరాజ్ మురళీధరరావు ఆస్ట్రో రెమెడీ చాలా స్వాగతం. ఈ వీడియోలో గురుగ్రహం మిథునరాశిలో సంచారం చేసే సమయంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్న విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. ముఖ్యంగా ఇప్పుడు మీనరాశిలో జన్మించిన వారి నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వరకు జన్మించి ఉంటారు. వీరి పేరులో మొదటి అక్షరాలు ది, దు, ఇం, జు, ధ, దే, దో, చాచి అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి అర్ధాష్టమ స్థానమందు రజితమూర్తిగా, సంవత్సరం అంతా జన్మరాశి అందు సువర్ణమూర్తిగా, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా వ్యయ షష్ఠ స్థానాలు, ఏమంటే 12వ స్థానము, షష్ఠ అంటే 6 స్థానాల్లో సువర్ణమూర్తులుగా ఫలితాలు ఇస్తారు. ఈ ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ఇక గురువు చతుర్థ స్థానంలో ఏ రాశి వారికి ఉన్నప్పుడు ఎలాంటి భాష ఇస్తే శాస్త్రవచనం ప్రకారం యాచనం బుద్ధి చాంచల్యం, తేజోహార్యం ధనం వ్యయం, దేశత్యాగంచ కలహం చతుర్థ స్థానమో గురువు అని శాస్త్రవచనం. గురు భగవానుడు చతుర్థ స్థానంలో సంచారం చేసే సమయంలో ఇతరులపై ఎక్కువగా ఆధారపడి సొంత నిర్ణయాలు తీసుకోలేరు, ఇతరులపై ఎక్కువ ఆధారపడలేరు. యాచనం అంటే అడుక్కోవడం అని కాదు. యాచనం అనేది ఒకరిపై ఆధారపడి బతకడం అన్నమాట. సొంతంగా వాళ్ళు బతకలేకనే యాచనం చేస్తారు. కాబట్టి యాచన అనేది చాలా పెద్ద మాట అవుతుంది. కాబట్టి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేక ఎవరినో ఒక సహాయం ద్వారానే జీవితం అంతా ఈ సంవత్సరం అంతా గడపాలనుకుంటారు. ఈ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మనసు స్థిరంగా లేకపోవడం, బుద్ధి చాంచల్యం, బుద్ధి స్థిరంగా ఉండదు. ఏదో ఈ ఆలోచన ఈ పని చేద్దామా ఆ పని చేద్దామా ఆలోచనలో ఉంటారు. ఒక పని ప్రారంభించే ముందు ఈ పని చేద్దామా వద్దా అని రకరకాలుగా ఆలోచిస్తారు, నిర్ణయాలు తీసుకోలేరు. సలహాలతో కొరకు మంది వేరే వారిపై ఆధారపడి దానివల్ల వీరికి గౌరవ ప్రశ్నలు తగ్గుతాయి. ఈ పనులు చేయడం వల్ల వీరు ధనవ్యయం కూడా వాళ్ళ చుట్టూ ఇతరుల చుట్టూ తిరిగి వాళ్ళ సలహాలు తీసుకోవడం కొరకు తిరగడానికి కూడా ధనవ్యయం ఖర్చు అవుతుంది. అనవసరమైన ఖర్చులు, టైం వేస్ట్ అవుతుంది. దేశ త్యాగంచ, ఈ ఉన్న ఊరు నుంచి చాలా కాలంగా ఉన్న ఊళ్ళో ఏ ఊళ్ళో అయితే స్థిరపడి ఉద్యోగం చేస్తున్నారో లేకుంటే వ్యాపారం చేస్తున్నారో ఆ ఊరు నుంచి పోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు కూడా, పరిస్థితులు ఏర్పడి వాళ్ళు ఆ ఊరు నుంచి దూర ప్రదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. ఆ అపకీర్తి వల్ల కూడా కావచ్చు. లేక వీరి యొక్క ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అవతల వాళ్ళ మీద ఏదో అవాకు చవాకులు మాట్లాడడం వల్ల వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు కూడా చెడిపోయి, లేని అనవసరంగా వాళ్ళని దూషిస్తున్నాడు, ఇతని మతిస్థిమించింది అది ఆలోచనతో, మతి చెల్లించిందనే ఆలోచనతో మళ్ళీ ఇబ్బంది పెట్టేవాళ్ళు, అపవాదులు పాలు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక ఈ ఊళ్ళో ఉండడం కష్టము, వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్న పరిస్థితి కూడా రావచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక కొన్నిసార్లు ఏమంటే ఇక మనం చేయాల్సిన పనులు చేయలేక, అవతల మీద ఆధారపడలేక, ఉపయోగం లేక అడ్డదారులు తొక్కడం అలాగే జరగడం, షార్ట్కట్ మెథడ్లో డబ్బు సంపాదించబడడం, దానివల్ల ఇబ్బందులు పడడం లాంటివి జరుగుతుంది. ఇక దీనివల్ల ఏంటంటే చతుర్థం అంటే ఇళ్ళు, గృహాలు, తల్లి సంబంధించినది. 12వ స్థానం అనేది ఏ స్థానము, దూర ప్రదేశాలు, ఖర్చులు, హాస్పిటల్స్, ఇన్వెస్ట్మెంట్, దూర ప్రదేశాల్లో ఇన్వెస్ట్, విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ కూడా. ఇక్కడ ఈ 12వ స్థానంలో రాహు సంచారం ఏం చేస్తాడంటే ఏదో ఇన్వెస్ట్ చేస్తామనిపిస్తాడు. ఇన్వెస్ట్ చేసి గృహాలు దేని మీద ఇన్వెస్ట్ చేయించాలనిపిస్తుంది. అప్పుడు చతుర్థ స్థానంలో ధనకారకుడు ఉండడం చేత ఆ వచ్చిన దానంతా ఆస్తులు కొనడం మీద కానీ, దూర ప్రదేశాల్లో ఎక్కడో చాలా దూరంలో, ఇప్పుడు హైదరాబాద్లో ఉండేవాడు వైజాగ్లో ఒక ప్లాట్ కొందామా, లేదా ఢిల్లీలో కొందామా, లేకుంటే విదేశాల్లో పెట్టుబడి పెడదామా, ఇంకేదన్నా నాకు తెలియదు, ఇది జరిగితే మనకి ఏదో లాభం వస్తుందని పెట్టడం వల్ల ఆ ధనం అలా ఇరుక్కుపోయి చాలా కాలంగా వీరికి ఎలాంటి ఫలితం లేకుండా పోతుందన్నమాట. అట్లా మోసం అట్లా ఇన్వెస్ట్ చేస్తాడు రాహు. ఇవన్నీ పరిస్థితులు.
ప్రస్తుతంలో మీకు ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తులు చాలా దూర ప్రదేశాల్లో కొనడం వల్ల వాటి వల్ల అమ్ముకోవడానికి రాదు. వాటి వల్ల విలువ పెరిగినా కూడా వాటిని చెప్పుకోవడానికి పేపర్ల మీద చెప్పుకోవడానికి తప్పితే మనకు చేతిలోకి ఎలాంటి లిక్విడ్ క్యాష్ రాకుండా పోతుంది. ఇలాంటి ఫలితాలన్నీ కూడా గురువు చతుర్థ స్థానంలో ఉండడం, ఏళ్ళలో రావు ఉండడం వల్ల జరుగుతుంది. ఈ రాశి వారు సంవత్సరం ఆరంభంలో ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిళ్లకు గురవుతారు. సమస్యలు చుట్టుముడుతుంటాయి. అస్థిమితం, మానసిక ఇంబ్యాలెన్స్, అహంభావ స్వభావాలుగా చూడడానికి ఇతరులకు చికాకు కల్పిస్తారు. అయితే ఒకవైపు పరస్పర సామరస్యం, అవగాహన లోపం వల్ల కుటుంబపరమైన సమస్యలు రావడం వల్ల ఒత్తిళ్లు అధిగమిస్తూనే అదే సమయంలో విద్యా, ఉద్యోగ విషయాల్లో, వృత్తిరంగంలో మంచి విజయాలు కూడా సాధిస్తుంటారు. ప్రతి పని శ్రద్ధతో పూర్తి చేయాలనే నిర్ణయానికి వస్తారు. మంచి పనులకు ధర వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మే నెలాఖరు నాటికి స్థానచలనం కలిగే అవకాశం కూడా ఉంటుంది. అక్టోబర్ నెలలో గురుడు పుత్రస్థానమైన పంచమ స్థానంలో అతిచారం ద్వారా పోవడం వల్ల సంతానానికి ఆర్థిక పురోగతి కలుగుతుంది. అవగాహన లోపం, అసమతుల్యత వలన డిసెంబర్లో కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఇక శనేశ్వరుడు జన్మస్థానంలో సంచారం కూడా ఇబ్బందికర. ఏలినాటి శని ప్రభావం 2వ దశ ప్రారంభమైంది. తేజోహాని నిర్భ్రంశో నిర్మతి భ్రంశో మతి తేజోహాని మతి భ్రంశో మన పీడా భయం తదా రోగార్తి బంధు వైరం చ వ్యసనం జన్మకేశను. మతి చంచలంగా ఉంటుంది. అపకీర్తి పాలవుతారు. మనోవిచారము, డిప్రెషన్లోకి వెళ్ళే అవసరం ఉంటుంది. భయం ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడా. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వల్ల ఇలాంటి విషయాల వల్ల మానసికమైన దుఃఖము ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఏలాంటి ఉన్నను క్రమశిక్షణతో ధర్మంగా నడిచే వారికి ఏమాత్రం చెడు ఫలితాలు కలగవు. అడ్డదారులతో మాత్రం తొక్కకండి. అది షార్ట్ కట్లో సంపాదిత వరకు ఆలోచనలు పెట్టుకుంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల దేవలం ఉంది కాబట్టి మేధాశక్తి పెరుగుతుంది. ఎంతటి కష్టతరమైన పనైనా సాధించగలదని సత్తా కలుగుతుంది. మోసపోవడం, మోసగించడం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరిని మోసగించకండి, మీరు మోసపోకండి. మీరు ఎవరినైనా మోసగిస్తే ఫుట్బాల్ గోడకు విసిరితే వెనక్కి వచ్చి తగిలినట్టుగా మీకే నష్టం జరుగుతుంది. అవకీర్తే కాకుండా మీకు ధన నష్టము, ఊరి నుంచి స్థాన ప్రమోషన్ జరగాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పొరపాటు చేయకండి. బద్ధకాన్ని శని జన్మలో సంచారం చేయడం వల్ల బద్ధకం పెరుగుతుంది, సోమతరం వస్తుంది. ఇవి విడిచిపెట్టండి. నడక చేయండి, వ్యాయామం చేయండి, మెడిటేషన్ చేయండి. మీరు బద్ధకాన్ని వదులుకుంటే మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పనులు వాయిదా వేయకండి, నిర్లిప్తంగా ఉండకండి. విద్యార్థులు ఈ కాలంలో బద్ధకాన్ని వదిలిపెట్టి కష్టపడి చదివితే తప్ప విశేష విద్య లభిస్తుంది, లేకపోతే ఇబ్బందులు పడతారు. తోబుట్టువులను ఆదరించి వారి అభిమానాన్ని పొందండి. వయోగాచిత్తులో ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి కొంత సంయమనం పాటించండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. నూతన వ్యాపారాలకు మంచి సమయమే ఇది. కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త వ్యక్తులు వ్యాపార సంబంధాలు ఏర్పరచుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. మీరు అవగాహనతో కష్టపడి పనిచేయడం వల్ల ప్రయోజనం పొందుతారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. జూలై, నవంబర్ మధ్యకాలంలో మానసిక ఒత్తిడితో శరీరం సమస్యలు ఏర్పడతాయి, శారీరక సమస్యలు ఏర్పడతాయి, అనారోగ్య సమస్యలు, వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వేస్తున్నట్టు వైద్య ఖర్చులు పెరగడం, అస్థిమిత పరిస్థితి, వృధా ధన వ్యయానికి దారి తీయవచ్చు. మీరు విదేశాలకు వెళ్ళాలే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశిలోని విజ్ఞానిక రంగం వారు నూతన ఆవిష్కరణలు చేసి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. మత్స్య మాంస ఉత్పత్తులు ఎగుమతిదారులకు అధిక ధనం సంపాదిస్తారు. 6వ స్థానంలో, 6వ స్థానంలో కేతువు సానుకూల ఫలితాలు ఇస్తాడు. ఉద్యోగస్తులకు వారికి ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులు వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్ళు అధిగమించి విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. పనిచేసే ఇన్వెస్ట్మెంట్లలో కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు మాత్రం. అనగా ఈ సంవత్సరం 4 దీర్ఘకాల గ్రహాలలో మారుతున్నాయి కాబట్టి చాలా వరకు అనుకూల ప్రతికూల పరిస్థితులే ఉంటాయి ఎక్కువగా. ముఖ్యంగా ఈ రాశి వారికి 3 గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. గురు, శని, రాహువులు. ఒక కేతువు తప్ప మిగతా ఈ రాశి వారికి 3 గ్రహాలు శాంతం చేసుకోవడం వల్ల, అధిదేవతలు ఆరాధించడం వల్ల
కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రతికూల పరిస్థితులు తగ్గుముఖపడతాయి. ముందుగానే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. ఏదైనా అనారోగ్యం ఉంటే ముందుగానే వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోండి. నిర్లక్ష్యం చేయకండి, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. పోతే కొత్త వ్యాపారాలు చాలా వరకు ప్రారంభిస్తే మంచి లాభాలు వచ్చినా కూడా మీరు ప్రారంభించకపోవడం మంచిది. ధనాశకు ఎక్కువగా పోయి ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి కొత్త వ్యాపారాలకు తెలియని చోట ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోతే పోవడమే మంచిది. లేదా తెలియని వ్యాపారాలు చేయకండి. తెలిసిన వ్యాపారం ఉన్న వ్యాపారాన్ని నడిపించుకోండి సజావుగా ఈ సంవత్సరం అంతా కూడా. లేకపోతే సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. ఉన్న సంపాదించింది కూడా ఖర్చు పెట్టుకొని తర్వాత ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల అశాంతి కొని తెచ్చుకుంటారు. ప్రతి పని కూడా 1-2 సార్లు ఆలోచన తీసుకోవడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి. మీకు లాభాలు రాకపోయినా పర్వాలేదు, ఉన్న వ్యాపారం సజావుగా నడిస్తే చాలా అనే పరిస్థితుల్లో ఉండాలి మీరు. కానీ ఏదో ఈ డబ్బుతో ఇన్వెస్ట్ చేస్తే నాకు చాలా డబ్బులు వస్తాయని అనుకుని చేస్తే ఉన్నది ఊడిపోయినట్టుగా ఉంటుంది. అప్పులు చేసి స్థిరాస్తులు కొంటారు. కాబట్టి ఆ స్థిరాస్తుల వల్ల మాత్రం మీకు ఎలాంటి లాభం ఇమీడియట్గా రాదు. అవి చాలా విలువ పెరిగినాయి అనిపించినా కూడా మీకు అమ్ముకోలేకుంటే కొరివి అడివి అమ్మితే కొరివి అడివి కొంటే కొరివి అడితే అమ్మితే అడవిలాగా ఉంటుంది మీ పరిస్థితి. మీకు సరైన ఇన్వెస్ట్మెంట్కు సరైన ఫలితం లభించదు. ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు మార్పులు చేర్పుల వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. ఉద్యోగాలు మారకుండా ఉండడం మంచిది. మీపై లేనిపోని అలిగేషన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులు అమ్మేటప్పుడు జాగ్రత్త అవసరం. విలాసాలకై డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాలనుకుంటారు మీరు. కాబట్టి వాటి గురించి ఆలోచించి ఖర్చు పెట్టండి. అవసరం ఉంటేనే తప్ప ఖర్చు చేయకండి. సుఖస్థానంలో శుభగ్రహం ఉంటుంది. ఈ సంవత్సరం అధికార ప్రాప్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉంటాయి. ఇక మీరు అప్పులు చేసి స్థిరాస్తులు కొనే ఆలోచనలో ఉంటారు. కానీ కొనడం వల్ల ఉపయోగం అంటూ ఏముండదు. వాటి విలువ చాలా వినినా కూడా మీకు చేతికి డబ్బు అందదు. లిక్విడ్ క్యాష్ రావడంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మానసికంగా పేపర్ల మీద మీరు వేయాలి, దాని యొక్క విలువను చూసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు మార్పులు చేయడం వల్ల మానసిక ఆందోళన కలుగుతాయి. ఉద్యోగాలు మారకుండా ఉండడం మంచిది. లేచో ఉన్న ఉద్యోగం ఊడితే అసలు ఉద్యోగం రావడమే చాలా కష్టంగా అవుతుంది. ఏళ్ళనాటి ప్రభావం 12వ రాహు మీకు దురాశను ఎక్కువగా కలిగిస్తాడు. కాబట్టి ఆశపడకుండా ఉండడం మంచిది. గురుబలం పెరిగేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మీపై లేనిపోని అలిగేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా వహించండి. నమ్మిన వాదే వసూలు చేస్తారు. స్థిరాస్తులు అమ్మేటప్పుడు జాగ్రత్త అవసరము. విలాసాలకై డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. సుఖస్థానంలో శుభగ్రహం ఉండడం చేత ఈ సంవత్సరం అధికార ప్రాప్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభించే అవకాశం కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వివాహ శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరికైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో సంతానం కొరకు ప్రయత్నిస్తారో సంతానం కలగడానికి కూడా కొంత అక్టోబర్-నవంబర్లో అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు ఉంటే సమసిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు మాత్రం సాధారణంగా ఉంటాయి. మీ క్రింది స్థాయి వారికి వల్ల ఇబ్బందులు ఉంటాయి. మీకు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి స్థానచలనం ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసానికై మీరు ఉన్న ఊరు విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళాల్సిన, దూర ప్రదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అనారోగ్య సమస్యల వల్ల మీ శరీరం బలం తగ్గి బాధ అధికమవుతుంది. ముఖ్యంగా చిరాకు ఏర్పడుతుంది. ఏలినాటి ఏ పనిపై మీరు ఏకాగ్రత చూపించలేరు. ఏలినాటి శని ప్రభావం వల్ల 12వ స్థానం రావు వల్ల దినదినగంట రోజులు ఆయుష్లా గడుస్తుంది. ఇదంతా గడ్డకాలం అనే చెప్పవచ్చు. భగవంతుని ఆరాధన మాత్రమే మళ్ళీ రక్షిస్తుంది. ఉన్న జీవితాన్ని గడపడానికి అలవాటు చేసుకోండి. ఉన్న ఉద్యోగ జీవితంలో మార్పులు చేసుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయకపోవడమే మంచిది. జాతకంలో శని భగవాన్ యొక్క స్థితి బాగుంటే ఇబ్బందులు ఏవి ఉండకపోవచ్చు. ఎక్కువగా పుణ్యశిఖరాలకు, తీర్థయాత్రలకు డబ్బు ఖర్చు చేస్తారు. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. బంధువుల నుండి వ్యతిరేకత ఉంటుంది. జీవిత భాగస్వామి అంటే భార్య కానీ భర్త కానీ ఆరోగ్యంలో ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ప్రతి విషయంలోనూ మీరు జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్, షుగరు, బీపీ వంటి వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అక్టోబర్-నవంబర్లో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక సమస్య పీడిస్తుంది. నిరుద్యోగులకు నిరాశే. టెంపరీ వాళ్ళకు ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా పెద్దగా గుర్తింపు లభించదు. విద్యార్థులు కష్టపడితే కానీ ఎలాంటి విజయాలు సాధించలేరు.
ఇక పూర్వభద్ర వారికి పరిశీలిస్తే మీరు అప్పులు చేసి స్థిరాస్తులు కొంటారు. ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్లు, మార్పులు, చేర్పులు చేయడం వల్ల మానసిక ఆందోళన గురవుతారు. ఉద్యోగం మారకుండా ఉండడం మంచిది. మీపై లేనిపోయిన అలిగేషన్స్ అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులు అమ్మేటప్పుడు జాగ్రత్త అవసరం, లేకపోతే నష్టపోతారు. విలాసాలకై డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఆడంబరాలకై ఎక్కువ ఖర్చు పెడతారు. సుఖ స్థానంలో శుభగ్రహం ఉండడం చేత ఈ సంవత్సరం అధికార ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బదిలీలు ఉంటాయి, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. వివాహ శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నిస్తారో వారికి వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. కోర్టు కేసులు ఉంటే మీకు మీ ఫేవర్లో వాటి యొక్క రిజల్ట్ ఉంటుంది, అంటే కోర్టు కేసులో గెలుస్తారు. వృత్తి వ్యాపారాల్లో మాత్రం సాధారణంగా ఉంటాయి. మీ క్రింది స్థాయి వారి నుంచి ఇబ్బందులు ఉంటాయి. ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల మీకు బద్ధకం ఎదురుతుంది, సానుచలనం ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, లేదా దూర ప్రాంతాలకు వెళ్ళి ఇండియా భారతదేశంలో చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య సమస్యల వల్ల శరీరం ఇబ్బందులు పడుతుంది, మానసికంగా చిరాకు ఉంటుంది. ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల 12 స్థానంలో రావు వల్ల దినదినగంట 100 ఆయుష్లా ఉంటుంది. కొంతవరకు చెప్పాలంటే గడ్డు కాలమే. భగవంతుని ఆరాధన మాత్రమే మనల్ని రక్షిస్తుంది. జాతకంలో శని భగవాని స్థితి బాగుంటే ఇబ్బంది లేదు. ఈ సంవత్సరంలో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల మీద డబ్బులు ఖర్చు పెట్టి బాగా తిరుగుతారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. బంధువుల నుండి వ్యతిరేకత ఉంటుంది. భార్య కానీ భర్త యొక్క ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. దొంగల వల్ల భయం ఉంటుంది. ఈ ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. గ్యాస్ట్రిక్ ట్రబుల్, షుగరు, బీపీ వంటి వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటాయి. ముఖ్యంగా ఇవి అక్టోబర్, నవంబర్ నెలలో ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మానసిక ప్రశాంతత ఉండదు. ప్రతి విషయంలో ఆధారపడాలనే ఆలోచన మానుకుంటే మంచిది, లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు గౌరవం ఉండదు, మీకు విలువ ఉండదు సంఘంలో. నిరుద్యోగులకు నిరాశ, టెంపరీ వాళ్ళకు పర్మనెంట్ కాదు. రాజకీయ నాయకులకు కూడా అంతంత మాత్రమే. విద్యార్థులకు ఈ సంవత్సరం గడ్డు కాలమే. బద్ధకాన్ని వదలండి, కష్టపడి చదివితే తప్ప మార్కులు రావు. ఎంట్రన్స్లలో మీరు ర్యాంకులు సాధించాలంటే కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా శని జన్మస్థానంలో సంచారం చేసినప్పుడు బద్ధకం ఉంటుంది. కాబట్టి బద్ధకాన్ని ఇవ్వండి, నడక చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి. ఇలా వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరం పూర్వభద్ర నక్షత్రం వారికి ఈ సంవత్సరం యోధాక్యంగా నడుస్తుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. గృహ వాహన యోగాలు కలుగుతాయి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వివాహము, సంతానం కలుగుతుంది. వివాహం ప్రయత్నాల్లో విజయము, సంతానం కలుగుతుంది. అన్నింటా ఆనందంగా ఉంటుంది. విదేశీ యోగం ఉంటుంది. విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉత్తరాభద్ర వారి నక్షత్రాలు అన్నిటా సాధారణ పరిస్థితులే. అనారోగ్య బతిక సమస్యలు ఉంటాయి. నూతన కార్యాలు ప్రారంభించకపోవడం మంచిది. ఆత్మీయులు ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూడడంలోనే మీ సమయం అంతా వృధా చేస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. పనులు నిదానంగా ముందుకు సాగుతాయి, తొందరగా సాగవు. అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాట పట్టింపులు ఉంటాయి. బద్ధకాన్ని వదలండి, ఇవ్వలేకపోతే ఇబ్బందులు. రేవతి నక్షత్రం జాతకులకు మానసిక ప్రశాంతత తక్కువ, ఖర్చులు అధికము. ఉద్యోగస్తులకు అనుకోని స్థానచలనము కాబట్టి మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆహార నియమాల్లో శ్రద్ధ వహించండి. నమ్మి మోసపోవడం అవకాశం ఉంది. షార్ట్ కట్ మెథడ్లో డబ్బు సంపాదించిన ఆలోచన మానుకోండి. కొత్తగా చేయి పనులలో జాగ్రత్త అవసరము. అసలు ఉన్న ఉద్యోగాన్ని మానుకుంటా ఉండి చేసుకోవడమే మంచిది. ఉన్న వ్యాపారం చేసుకోవడమే మంచిది. కొత్త వ్యాపారం ప్రారంభించే ఇబ్బందులు వస్తాయి. విదేశీ ఇన్వెస్ట్మెంట్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు 12 ఉండి మళ్ళీ దురాశకు గురి చేస్తాడు. కాబట్టి స్థిరాస్తులు ఎక్కడో దూర ప్రాంతాల్లో కొందామని చాలా డబ్బు వస్తుంది, చాలా విలువ వెలుగుతుందని కొంటే అవి వాటి వల్ల మీకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక నక్షత్ర పదాల వారు చేయవలసిన శాంతులు ఏంటంటే పూర్వభద్ర 4 వారు గురుశనులకు, ఉత్తరాభద్ర 1వ పాదం వారు బుధరాహులకు, ఉత్తరాభద్ర 2వ పాదం వారు శనికేతులకు, ఉత్తరాభద్ర 3వ పాదం వారు రాహుకేతు శుక్రులకు, ఉత్తరాభద్ర 4వ పాదం వారు బుధ చతులకు, రేవతి 1వ పాదం వారు శుక్ర గురువులకు, రేవతి 2వ పాదం వారు రవి శుక్రులకు, రేవతి 3వ పాదం వారు బుధకేతువులకు, రేవతి 4వ పాదం వారు శుక్ర శనులకు శాంతులు చేసుకుంటే మీకు ఇబ్బందులు తగ్గుతాయి. ప్రతికూల ఫలితాల నుంచి అనుకూల ఫలితాలు లభిస్తాయి. గ్రహములకు జపము, దానము, శాంతులు చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభించడమే కాక అనారోగ్య సమస్యలు తగ్గడమే కాక గ్రహాల యొక్క అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా గణపతికి కొబ్బరితో గణపతి ఆరాధన, కొబ్బరితో గణపతికి దీపారాధన ప్రతిరోజు, రుద్రాక్షకు నెలకొకసారి అయినా సరే ప్రతిరోజు దుర్గా సప్తలోకి పారాయణ చేసుకోవడము. ఈ లలిత శాస్త్రం చదువుకోవాలంటే మంచిది. చదువుకునేవాళ్ళు స్త్రీలైనా పురుషులైనా
అలా కాకుండా లలితా శాస్త్రంలో కొన్ని నామాలైనా ఫలశ్రుతి చూసుకొని మీ యొక్క సమస్యకు తగ్గ నామాన్ని కొన్ని 108 సార్లు కానీ కొన్ని నామాలైనా మీరు జపం చేసుకోండి, ప్రతిరోజు పారాయణ చేసుకోండి. దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ముఖ్యంగా మంగళవారాలు లేదా ప్రతిరోజు కూడా రాహుకాలం ఉంటుంది. రాహుకాలం ఉండే సమయంలో ఆ సమయంలో మీరు దుర్గా జపం చేసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. గురువులను ఆశీర్వాదం పొందండి. తల్లిదండ్రులు ఉంటే వారి యొక్క పాదసేవ చేసుకోండి, వాళ్ళకు గౌరవించండి, వాళ్ళ మాట వినండి. గురువులు ఉంటే గురువులకు వస్త్రదానం చేయండి. దానివల్ల మీ గురుబలం పెరుగుతుంది. విద్యార్థులకు ముఖ్యంగా విద్యలో రాణించాలంటే గురువులను గౌరవించి వాళ్ళకు నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రులకు తల్లిదండ్రుల మాట వినండి. ఇక ప్రతి శనివారం హనుమాన్ చాలీసా, మంగళవారం శనివారం హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేసుకుంటే కూడా శని దోషాలు తగ్గుతాయి. ఏళ్ళాడ్స్ ఉంది కాబట్టి శనివారం రోజు దుర్ముహూర్తం 6 నుంచి 8 వరకు ఉంటే ఆ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం కానీ హనుమంతుడికి అష్టోత్తరామార్చన తమలపాకులో వెన్నతో చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు చెప్పినవి చాలా విషయాలు చెప్పాను కాబట్టి ఇన్నిట్లలో ఇవన్నీ చేయాలా అనే ఆలోచన మానుకోండి. వీటిలో ఏదో ఒకటి మీకు వీలైంది మీకు మీ సమస్యకు సంబంధించిన భగవంతుడిని ఆరాధించుకోండి. దానివల్ల మీ ఇబ్బందులు తగ్గుతాయి. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి చేసుకొని అందులో ఉండే దశలను బట్టి కూడా మీరు శాంతులు చేసుకోవడం వచ్చి దానికి ఆ జ్యోతిష్కులు మీకు దగ్గరలో ఉండే జ్యోతిష్కులు ఎవరైనా సరే వారు మీకు సలహాలు ఇస్తారు. మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పుడు చెప్పిన వాటిలలో మీకు ఏదో జ్యోతిష్యులు సంప్రదించకూడదు అనుకుంటే శని గురు రాహులకు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఓం కం ఐం గణపతి రామ మొత్తం జపించండి. గురువారాల్లో శనివారాలు దక్షిణామూర్తి ఈ స్తోత్రం రావి చెట్టు ప్రదక్షిణాలు దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు దుర్గా సప్తలోకి 2 నిమిషాలే పడుతుంది. రోజు జపం చేసుకోండి. దానివల్ల కూడా మీకు ఇబ్బందులు కలుగుతాయి. లేదా లలిత శాస్త్రంలో కొన్ని నామాలైనా జపం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కూడా మీకు ఇబ్బందులు తగ్గుతాయి. సుందరకాండ పారాయణ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎవరికి వివాహం జరగలేదు వాళ్ళకి 40 రోజులు ఇంకా సుందరకాండ పారాయణ చేస్తే తప్పకుండా వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. స్త్రీలు అయితే రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయండి. 40 రోజులు తప్పకుండా వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.